Hello everyone, welcome to our channel Easy Maths by Vijaya. Our topic is simplifications. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మనం సింప్లిఫికేషన్ అనేది ఎట్లా చేయాలి ఓకేనా. స్క్వేర్ రూట్ ఆఫ్ 6 స్క్వేర్ రూట్ ఆఫ్ 6 స్క్వేర్ రూట్ ఆఫ్ 6 స్క్వేర్ రూట్ ఆఫ్ 6 ఇన్ఫైనైట్ ఇట్లా ఇచ్చినప్పుడు ఇక్కడ మధ్యలో సింబల్స్ అనేవి ఏమీ లేవు, ప్లస్ లేదు మైనస్ లేదు. మనం ప్రీవియస్ క్లాస్లో ఎట్లా చెప్పుకున్నాం, ప్లస్ ఉంటే మైనస్ ఉంటే వాటికి చెప్పాం. నేను ఇక్కడ ఐకార్డ్స్లో ఇస్తాను, లింక్ ఒకసారి చెక్ చేయండి దాంతో ఓకేనా. ఇక్కడ ఏ సింబల్ లేదు, ఏమీ లేకపోతే ఏమున్నట్టు ఇంటూ ఉన్నట్టు, అట్లాంటప్పుడు చాలా ఈజీ అనమాట. ఇన్ఫైనైట్ ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇన్ఫైనైట్ ఇచ్చినప్పుడు ఈ విధంగా ఇచ్చి మల్టిప్లికేషన్ ఇచ్చినప్పుడు ఇన్ఫైనైట్ ఇచ్చినప్పుడు అంటే ఈ సింబల్ ఇక్కడ ఇన్ఫైనైట్ ఇచ్చినప్పుడు ఆన్సర్ ఏంటంటే 6 అనమాట. ఓకే, సింపుల్గా ఆన్సర్ ఏమవుతుంది 6 అవుతుంది ఓకేనా. ఎక్కడ కూడా అంతే సేమ్. స్క్వేర్ రూట్ ఆఫ్ 13 స్క్వేర్ రూట్ ఆఫ్ 13 స్క్వేర్ రూట్ ఆఫ్ 13 స్క్వేర్ రూట్ ఆఫ్ 13 టిల్ ఇన్ఫైనైట్. ఓకే, ఇలా ఇచ్చినప్పుడు ఆన్సర్ ఏమవుతుందంటే సింపుల్గా 13. ఓకే ఓకే, వెరీ ఈజీ. రిమెంబర్, గుర్తుపెట్టుకోండి. మీరు మల్టిప్లికేషన్ ఇచ్చినప్పుడు చాలా సింపుల్ అనమాట. సింపుల్గా నెంబర్ ఏమవుతుంది, ఆ నెంబర్ ఏదైతే ఇచ్చారో అదే అవుతుంది మల్టిప్లికేషన్ ఇచ్చినప్పుడు. ఇది ఆన్సర్ ఏమవుతుంది, హోంవర్క్ చేయండి ఓకేనా. రైట్ ఇన్ కామెంట్ బాక్స్. థ్యాంక్ యూ.